Hi, hello dearest intermediate students, how are you all? I hope you are doing great. ఈ రోజు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తే అది లోకస్. ఈజీగా మీరు 4 మార్క్స్ని ఫోకస్ చేయొచ్చు. ఇందులో ఏమీ డిఫికల్టీ లేదు. అదేంటో చూద్దాం. ఐఎమ్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్స్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మ్యాథ్స్ స్మార్ట్ ఎడ్యుకేట్ బై లక్ష్మి. ఓకేనా? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ టుడే సెషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P if the ratio from P to A 5 minus 4 and B 7 6 is 2:3. లోకస్ అనే క్వశ్చన్లో కంపల్సరీ కండిషన్ ఇస్తాడు. ఆ కండిషన్ ప్రకారం ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి. ఇందులో P అనేది మనం జనరల్ పాయింట్ తీసుకోవాలి. వాట్ యూ హ్యావ్ టు టేక్? లెట్ P బి ఎనీ జనరల్ పాయింట్ సమ్ XY. లెట్ P XY బి ఎనీ పాయింట్ ఇన్ ద లోకస్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. XY బి ఎనీ పాయింట్ ఇన్ ద లోకస్. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. ఈ క్వశ్చన్స్ కన్నిటికి ముందు మనం P అజమ్ చేసుకోవాలి. తర్వాత వాడు ఇచ్చిన పాయింట్స్ ఏబి మెన్షన్ చేస్తాడు క్లియర్గా. P నుంచి వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? ఇఫ్ ద రేషియో ఫ్రమ్ P టు A అండ్ B ఈజ్ 2:3. రేషియో అంటే బై కదా, అంటే నేను డిస్టెన్స్ ఫ్రమ్ P టు A గివెన్ కండిషన్ అని రాసుకోండి. గివెన్ కండిషన్ ఈజ్ వాట్? Distance from P to A and B is in the ratio. Distance from P to A and B in the ratio. What is that ratio? 2:3. Means indirectly given that PA is to PB is 2:3. Is to we can write by also, which implies PA by PB is equals to 2/3. Okay, now take the cross multiplication. By taking the cross multiplication becomes 3 into PA is equals to 2 into PB. మనకి PA PB డిస్టెన్స్ని యూజ్ చేయాలి. అక్కడ P తెలుసు, AB పాయింట్స్ తెలుసు. PA అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ యూజ్ చేసుకోవాలి. అలాగే PB కూడా డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ యూజ్ చేయాలి. Distance between the 2 points, we know that formula. What is distance between the 2 points? That is under root x2 minus x1 whole square plus x2 minus x1 whole square plus y2 minus y1 whole square. This is distance between the 2 points. ఇక్కడ స్క్వేర్ రూట్ అవాయిడ్ చేయడం కోసము డిస్టెన్స్ బిట్వీన్ ద A to B అంటే రూట్ ఓవర్ ఉంటుంది. స్క్వేర్ రూట్ మిస్ చేయడం కోసం ఏం చేయాలి? ఇది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోండి, మనకి ఈజీ ఉంటుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ which now 9 into PA square and 9 into PA square and distance from P to A. You know P point is XY and A point is 5 comma minus 4. Okay na? According to this formula x2 minus x1, according to that formula x minus x1 అంటే ఇక్కడ A coordinate లో A point లో x coordinate 5, x minus 5 whole square plus P లో y coordinate y minus plus 4 అవుతుంది. వాట్ ఈస్ y కోఆర్డినేట్ ఆఫ్ A? -4. కానీ మధ్యలో మనం మైనస్ అని ఇచ్చేస్తాం కదా, మైనస్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ 9 టైమ్స్ ఆఫ్ సేమ్ వే PB స్క్వేర్. P నుంచి Bకి డిస్టెన్స్ విత్ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ అవసరం లేదు మనకి. సేమ్ P పాయింట్ కాబట్టి x. వీ కెన్ యూజ్ వాట్ ఈస్ x కోఆర్డినేట్ ఆఫ్ B? 7 విత్ -7 హోల్ స్క్వేర్. మిస్టేక్స్ లేకుండా చేయండి. ప్లస్ same way y coordinate of B is 6, that is y minus 6 whole square. Okay, you have to expand on both sides. You have to use A minus B whole square or A plus B whole square. First 9 times of x minus 5 whole square, you can write A minus B whole square, that is A square and x square minus 2AB means 2 5 10x plus B square 5 square is 25. అలాగే y plus 4 whole square A plus B whole square రాసుకోవాలంటే A square అంటే y square plus 2AB 2 4s 8y. Okay, now plus B square into 16. Whole bracket you can close it. Now 4 times of same way right side. X minus 7 whole square means x square. 2AB means 2 7s 14x plus 7 square is 49. Plus y square minus 2AB into 2 6 12y plus 6 square into 36. ఈ ఎక్స్పెన్షన్ మీరు ఏమాత్రం రాంగ్ చేసినా ఆన్సర్ రాంగ్ పోతే జాగ్రత్తగా చేయండి. Now I can expand. One more step we are writing 9 of x square
ప్లస్ వై స్క్వేర్ ఆర్డర్లో రాసుకోండి. తర్వాత ఎక్స్ టర్మ్ మైనస్ 10x ప్లస్ 8y. ఇంకా కాన్స్టెంట్ ఉంది 25 ప్లస్ 16 41. రైట్ సైడ్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, x term is minus 14x, y term is minus 12y. Constants we can add 49 plus 36. How much? 9 plus 6 5 15 5 1 85 అవుతుంది. ఓకేనా? క్లోజ్ ఇట్, క్లోజ్ ద బ్రాకెట్. 9తో ఇంటూ చేస్తే ఇట్ ఈస్ 9 times of x square, 9x square plus 9y square minus 9 10s 90x plus 9 8 72y plus 9 1s 9 9 4s 36 369. This is left side. Right side 4x square plus 4y square minus 4 14s 52x 56 4 4 16 6 1 4 1s 56x minus 4 12s 48y plus 485 4 5s 20 0 2 4 8s 40 4 8s 32 4 5s 20 0 2 4 8s 32 plus 2 34 340. Okay now? Now we can take all our left side, that is 9x square side we can take, right side 4x square becomes minus 4x square. Now plus 9y square side we can take the right side 4y square becomes here minus 4y square. Now x terms, right left side 90x is there minus right side 56x with minus becomes 50 plus 56x. Now left side 72y left side, right side minus 48y becomes plus 48y. Next constant 369 with minus 340 is equals to 0. Okay now? So if we take all on one side means right side becomes 0. 9 minus 4 5x square, 9 plus 9 minus 4 5y square minus 90 plus 56 10 minus 6 4 8 minus 5 3 34x. This is 34x. Now 48 plus 72, 48 plus 72 120 120y and constant 369 minus 40 means 29 plus 29 is equals to 0. This is only required locus of the equation. Therefore finally you can mention the answer. Therefore locus of the point Pxy is, locus of point Pxy is, you have to mention the answer. What is that? 5 of ఇలా ఇచ్చాడు ఆన్సర్ 5 of x square plus y square minus 34 of x, ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి 5 కామన్ తీసుకోవచ్చు కదా, అలాగే ఇచ్చాడు, ప్లస్ 120y as it is and as well as plus 29. This is only our solution for this question. Is it clear? Now look at the next question. Look at the question number 2. A, B are 2 points are given. A 2 3, B minus 3 4 are 2 given points. Find the equation of locus of P so that the area of the triangle PAB is 8.5. Area of the triangle PAB is equal to 8.5 condition ఇచ్చాడు. As usual first you can ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చాడు, అంటే ఏరియాని కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ముందు క్వశ్చన్లో అయితే రేషియో ఇచ్చాడు, అట్లా కండిషన్ ఇంపార్టెంట్. కండిషన్ ఏంటని చూడండి. ఇప్పుడు ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ సమ్స్, ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా యాజ్ యూజువల్ వాడి ఫస్ట్ స్టెప్, లెట్ P xy be any point in the locus. Be any point in locus and first triangle, any point in locus. Okay, so given 2 points are A 2 3, B minus 3 4. So therefore given points are given A 2 3, B minus 3 4 and area of the triangle, area of triangle PAB is how much? 8.5. Do you know what is area of the triangle formula? Area of the triangle formula of determinant use చేసుకుంటే మీకు ఈజీ. determinant of x of, ఇక్కడ కోఆర్డినేట్ ట్రయాంగిల్ 3 వర్టిసెస్ ఉంటాయి కదా, ఫస్ట్ వర్టెక్స్ అండ్ x1 minus x2 రాయండి, అలాగే x1 minus x3 ఫస్ట్ రో. దిస్ ఈస్ సేమ్ వే సెకండ్ రో y1 minus y2
y1 మైనస్ y3. ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ షార్ట్ ఫార్ములా, ఈజీ ఫార్ములా మనకి ఇచ్చిన వాల్యూ 8.5. ఇక్కడ x1 y1 x2 y2 మనకి ఇచ్చిన 3 పాయింట్స్ ఉన్నాయి కదా, దీన్ని x1 y1 అనుకోండి, p పాయింట్ x1 y1 అనుకోండి, ఏ పాయింట్ x2 y2, b పాయింట్ x3 y3. అలా మనకి ఈజీనెస్ కోసం ఇలా తీసుకోండి పాయింట్స్ని. ఓకే, విచ్ ఎంప్లాయిస్ హాఫ్ ఆఫ్ డేటా ఆఫ్ x1 అంటే ఏమనుకున్నాము, p పాయింట్ కదా x మైనస్ x2, ఏలో x కోఆర్డినేట్ 2 మైనస్ ఫస్ట్ రో ముందు కంప్లీట్ చేయండి. x మైనస్ x2 అంటే x మైనస్ 2, దెన్ x1 మైనస్ x3 అంటే x మైనస్ x3 అంటే bలో x కోఆర్డినేట్ -3 ఉంది, మైనస్ మైనస్ +3 తీసుకోవాలి. అలాగే డౌన్లో y కోఆర్డినేట్స్ y మైనస్ y2 అంటే ఏలో y కోఆర్డినేట్ 3 అండ్ అగైన్ y1 అంటే y మైనస్ bలో y కోఆర్డినేట్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 8.5. ఓకేనా. నౌ టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్. డెట్ ఆఫ్ ముందు రాసుకున్న తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్కి వెళ్దాం. x మైనస్ 2 ఆఫ్ x ప్లస్ 3 డెట్ ఆఫ్ అండ్ y మైనస్ 3 ఆఫ్ y మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 8.5. 2 ఇంటూ 8.5 అంటే 17. అంటే మన దగ్గర దిస్ డెట్ వాల్యూ 17 ఈజ్ దేర్. నౌ వీ కెన్ ఎక్స్పెండ్ ద డెట్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ద సింప్లిఫికేషన్. From that you can find out the equation of locus. How it is, we'll look at now. మీకు తెలుసు determinant of 2/2 ఎలా ఎక్స్పెండ్ చేయాలి. What is debt of ABCD formula? Debt of ABCD is AD minus BC. AD minus BC. This is determinant of 2/2 matrix. అదే యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, A అంటే x minus 2 ఉంది, x minus 2 of y minus 4, AD minus BC. BC అంటే that is x plus 3 into y minus 3. Okay na, just we can use this formula under modulus is equals to 17. Okay na, next simplification, expand the data under modulus term is easily, that is x into y xy, next x into 4 with minus 4x, 2 into y 2y with minus 2y, minus or minus plus 2 4 8, right, with minus of x minus x plus 3 into y minus 3 expansion. మైనస్ పెట్టుకోండి, మైనస్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. xy రాయాలి, తర్వాత xతో 3x, దెన్ ప్లస్ 3y, దెన్ మైనస్ 3 ఇంటూ మైనస్ 3 -9. ఓకేనా, క్లోజ్ ఇట్, ఈజ్ ఈక్వల్స్ టు 17. ఓకేనా. నెక్స్ట్ స్టెప్, మాడ్యులస్ ఆఫ్ xy minus 4x minus 2y plus 8 by opening the minus with minus bracket minus xy minus some minus plus 3x minus 3y minus some minus plus 9 is equals to 17. Okay, now in next step what happened, xy cancel. What is x term is left over, minus 4x plus 3x ante minus x, minus 4x minus 3x ante minus x, right, mod minus x, then y terms minus 2y minus 3y minus 5y, then constant 8 plus 9 17 is equals to 17. ఇప్పుడు మనకి మాడ్యులస్ ఉంది కదా, మాడ్యులస్ అవాయిడ్ చేయడం కోసం ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఇంకో స్టెప్ రాయండి. ఫస్ట్ మాడ్యులస్లో మైనస్ కామన్ తీసుకుంటే ఎక్స్ టర్మ్ ఈజ్ ప్లస్ వై టర్మ్ 5y విత్ minus 17 ఈజ్ ఈక్వల్స్ టు 17. ఇక్కడ 2 వేస్లో చేయొచ్చండి. మాడ్యులస్ ఓపెన్ చేసి ప్లస్ ఆర్ మైనస్ 17 తీసుకొని 2 ఈక్వేషన్స్ ప్రోడక్ట్ చేయాలి. అది దానికన్నా బెటర్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా వేస్తే బెటర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, వాట్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ ఫార్ములా, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్, c బదులు మైనస్ c ఉంది, 17 ఉంది, a స్క్వేర్ అంటే x, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే x ప్లస్ 5y మైనస్ 17 హోల్ స్క్వేర్. మాడ్యులస్ హోల్ స్క్వేర్లో మాడ్యులస్ కాస్త ప్లస్ ఆర్ మైనస్, మాడ్యులస్ అంటే ప్లస్ ఆర్ మైనస్, హోల్ స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ అయిపోతుంది. ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 17 స్క్వేర్. నౌ అగైన్ లెఫ్ట్ సైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్, a స్క్వేర్ అంటే x స్క్వేర్ తెలుసు కదా, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్, a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, 5y హోల్ స్క్వేర్ ఇస్ 25y స్క్వేర్, c స్క్వేర్ అంటే 17 స్క్వేర్ ఇస్ 289. నెక్స్ట్ 2ab అంటే ఫస్ట్ టర్మ్ x పాజిటివ్ ఉంది, y కూడా పాజిటివ్ ఉంది, అంటే ప్లస్ వస్తుంది, 2ab అంటే 2 5 10xy. నెక్స్ట్ 2bc తీసుకున్నప్పుడు మాత్రం మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఉంది మైనస్ 17 ప్లస్ 5 ఉంది, 2 5 10 10 ఇంటూ 17 170 170y
అండ్ మైనస్ మళ్ళీ 2CAలో కూడా మైనస్ వస్తుంది ఎందుకంటే -17 + x కాబట్టి 217 4 మీన్స్ 34 -34x 34x is equals to how much? Right side 289. Okay, now next step, x square as it is, then xy term line middle term, that is xy term only one term, 10xy 10xy, and next y square term 25y square, right? Constant we can observe that here 289, left side right side gets cancelled. Okay, now 25y square. Now x term -34x, then y term -170y is equals to 0. ఇదే మనకు కావాల్సిన లోకస్. సో మనల్ని అడిగింది ఏంటి లోకస్ ఆఫ్ ద పాయింట్. ఆన్సర్ ఫైనల్గా లోకస్ ఆఫ్ ద పాయింట్ అనేది ఆన్సర్ రాసేయండి. ఓకేనా, దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఇలాంటి క్వశ్చన్ ఎక్సర్సైజ్లో కూడా ఉంది. ఏరియా 9 యూనిట్స్ ఇచ్చాడు, అది మీరు ట్రై చేయండి. మోడల్ సేమ్, ఓన్లీ పాయింట్స్ చేంజ్ అయ్యాయి. ఏరియా ఇక్కడ 8.5 బదులు అక్కడ 9 ఇచ్చాడు, అది మీరు ట్రై చేయండి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నౌ విల్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Look at the question number 3. What is given? Find the equation of locus of the point P. If the line segment joining the points 2, 3 and -1, 5 subtends a right angle at P. దీని మీనింగ్ ఏంటంటే లైన్ జాయినింగ్ ద 2 points. ఆ 2 points suppose this is taken as point A, this is taken as point B. You know we can take P is x, y is any point. AB joining subtends right angle at P అంటే P దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే మీరు ఫిగర్ అబ్జర్వ్ చేశారు ఇక్కడ. ఫిగర్లో ఏంది పీ దగ్గర పీ ఎక్కడ ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది. వర్టెక్స్ అట్ ద రైట్ యాంగిల్ ఉంది. అంటే ఇండైరెక్ట్లీ ఏబిఆర్ ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్. ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ అని డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదా సో ఏబీ సబ్టెన్స్ రైట్ యాంగిల్ అట్ ద పీ అని ఇస్తాడు. అంటే ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ కండిషన్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కండిషన్ యూజ్ చేసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కండిషన్ అంటే ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ పైథాగరస్ ప్రిన్సిపల్ యూజ్ చేయాలి. యాజ్ యూజువల్ ఫస్ట్ గివెన్ 3 పాయింట్స్, అంటే ఫస్ట్ మనం తీసుకున్న పాయింట్ పిఎక్స్వై, బి ఎనీ పాయింట్ ఇన్ లోకస్. మార్క్స్ ఉంటాయి దీనికి కూడా క్లియర్గా, స్టెప్స్ వైజ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి క్లియర్గా అయింది. లెట్ పిఎక్స్వై బి ఎనీ పాయింట్ ఇన్ లోకస్. ఓకేనా, ఎనీ పాయింట్ ఇన్ లోకస్ అని రాస్తాం. గివెన్ పాయింట్స్ వాళ్ళు ఏబి అని మెన్షన్ చేయలేదు కదా, మనం తీసుకున్నాం కాబట్టి లెట్ A2, 3 నేమ్స్ మనం ఇచ్చుకున్నాం, వాళ్ళు ఇస్తే డైరెక్ట్గా రాయండి. లెట్ అని ఇప్పుడు మనం తీసుకున్నాం కాబట్టి లెట్ అని రాసుకోవాలి. బి -1, 5 బి గివెన్ పాయింట్స్, బి గివెన్ పాయింట్స్. Okay, from the right angle triangle, from triangle APB, what is the Pythagoras principle? Hypotenuse square is equal to side square plus side square or not? Hypotenuse square means what here? AB square. AB square is equals to side square అంటే PA square plus PB square. అంటే మన పైథాగరస్ ప్రిన్సిపల్ తెలుసు కదా మీకు. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ యూజ్ చేయాలి. అది కండిషన్, ఇది ఇండైరెక్ట్గా కండిషన్ ఇది. AB square distance between the A to B whole square, that is under square ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ అవసరం లేదు. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points 2 minus half minus plus 1 whole square. A to B కి డిస్టెన్స్ విత్ x2 minus x1 whole square plus 3 minus 5 whole square. ఇది లెఫ్ట్ సైడ్ AB square is equals to రైట్ సైడ్ PA square. P కి A కి డిస్టెన్స్ విత్ స్క్వేర్, that is x minus 2 whole square plus x minus 2 whole square plus y minus 3 whole square. This is a PA square. ఇంకా రైట్ సైడ్ ఏముంది? PB square కూడా ఉంది కదా, అంటే x minus minus plus 1 అవుతుంది. x plus 1 whole square plus y minus 5 whole square. ఇది డిస్టెన్స్ బిట్వీన్ ద P to B whole square. P to A B whole square తీసుకోవాలి, P to A whole square తీసుకోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points మనకు తెలుసు. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఉండదు అక్కడ. రైట్, నో వీ కెన్ సింప్లిఫై ఇట్. 2 plus 1 means what? 3 square, then 3 minus 5 minus 2 square. This is left side, right side, you know we can write in the form of A minus B whole square, that A square means x square minus 2ab and 2 is 4x plus B square is a 4, that is x minus 2 whole square, y minus 3 whole square, y square minus 2 3 6y plus 9 3 square 9 plus x plus 1 whole square, that is x square plus 2x plus 1 square is 1 plus y minus 5 whole square, y square
minus 2 5s 10y plus 5 square 25. ఏ మాత్రం మీరు రాంగ్ చేసినా మిస్టేక్స్ పోతే కేర్ఫుల్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా కూడా యూజ్ చేస్తున్నాం అక్కడ. ఓకే, డిస్టెన్స్ అయితే డిస్టెన్స్, ఏరియా అయితే ఏరియా, ఫార్ములాస్ మాత్రం రావాలి మీకు. దాని సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేయాలి. నౌ లుక్ ఎట్ వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్. Now next step, left side 3 square is 9. 3 square 9 plus minus 2 square అంటే 4. రైట్ సైడ్ x square plus x square 2x square యాడ్ చేసుకోండి. అలాగే y square టర్మ్స్ y square plus y square 2y square. Now x terms minus 4x plus 2x. Minus 4x plus 2x అంటే minus 2x. Then y terms minus 6y minus 10y minus 16y, right? Then x term అయిపోయింది, y term. Then constant terms 4 plus 9, 4 plus 9 13, 13 plus 1 14, 14 plus 25, 14 plus 25 అంతేనా? 4 plus 9 13, 13 plus 1 14, 14 plus 25. How much? 25 plus 14, that is 39 plus 39. Okay na? We can rewrite this as, again I am writing 2x square plus 2y square, right side ది ముందుకు రాసుకుంటున్నాను, minus 2x minus 16y plus 39. ఇక్కడ 9 plus 4 ఎంత? 13. 13 రైట్ సైడ్ తీసుకొస్తే అవుతుంది minus 13 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ స్టెప్ 2x square plus 2y square minus 2x minus 16y plus 39 minus 13. 9 minus 3 అంటే 6. 3 minus 1 2. 26 is equals to 0. మీరు అబ్జర్వ్ చేయండి, అన్నిట్లోనూ 2 కామన్ ఉంది. టేక్ ద 2 ఈజ్ కామన్ అవుట్, దట్ ఈజ్ x square plus y square minus x minus 8y 2 13s is equals to 0. Okay, finally 2 cancel, right side 0 is there, that's why this is x square plus y square minus x minus 8y plus 13 is equals to 0. Therefore locus of the point and answer రాసుకోండి. Locus of point is, point P is uxy is అని ఆన్సర్ ఫైనల్గా మెన్షన్ చేయండి. వాట్ దట్? x square plus y square minus x minus 8y plus 13 equals to 0. అంతే. ఓకేనా? Now look at the next question. Look at the question number 4. It's a most important question. ఎందుకంటే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే, అందుకని ప్రాక్టీస్ చేయండి. ఒక మోడల్ ఏం చేస్తే ఇంకొక మోడల్ ఇచ్చినా మీరు చేయగలగాలి, అంటే మోడల్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 4 ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P if A 40 B minus 40 and mod PA minus PB is given as 4. వాడే కండిషన్ డైరెక్ట్గా ఇచ్చాడు, mod PA minus PB is equal 4 అని. AB points are also given. We can take P as usual, XY any point, P XY be any point in the locus. Okay, that is common for every question. Let P XY be any point in the locus. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ముందు ఏం చేయాలంటే ఈక్వేషన్ మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి ఈజీనెస్ కోసం. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? mod PA minus PB is equal 4 ఇచ్చాడు. ఈ గివెన్ పాయింట్స్ యూ నో దట్ క్లియర్లీ A 40 B minus 40. ఇప్పుడు మనం ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ సింప్లిఫికేషన్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్కి. ఓకే, గివెన్ ఈక్వేషన్ mod PA minus PB is equals to 4. మాడ్యులస్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్, అంటే లెఫ్ట్ సైడ్ PA minus PB రాస్తే ఎంప్లాయిస్ PA minus PB is equal, రైట్ సైడ్ ప్లస్ ఆర్ మైనస్ 4 తీసుకోవాలి. ఓకే, PA minus PB is equals to మాడ్యులస్ అవాయిడ్ చేసినప్పుడు రైట్ సైడ్ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి, ప్లస్ ఆర్ మైనస్ 4. తర్వాత మైనస్ PB ఉంది కదా, ఆ మైనస్ PBని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి, PA లెఫ్ట్ సైడ్ ఉంచుకొని. దేర్ఫోర్ PA is equals to
పీబీ మైనస్ పీబీ ప్లస్ బికమ్స్ ప్లస్ పీబీ ప్లస్ ఆర్ మైనస్ 4. ఇలా ఫస్ట్ పిఏని పీబీ ప్లస్ ఆర్ మైనస్ 4గా రెడీ పెట్టుకోవాలి. నౌ టు గెట్ ద ఈక్వేషన్ ఈజీలీ, అంటే లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజీలీ, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ which we have PA equals to PB plus or minus 4. Okay, for the simplification purpose, squaring on both sides చేయండి. Squaring on both sides, SOBS అంటే ఏంటి? Squaring on both sides. Left side అవుతుంది PA square అవుతుంది. Right side PB plus or minus 4 whole square. PB plus or minus 4 whole square. Right side ముందు simplification చేస్తున్నాను. A plus B whole square ఫామ్లో ఉంది, A minus B whole square ఫామ్లో ఉంది. ఫస్ట్ A plus B అన్న A minus B A square plus B square అయితే చేంజ్ అవ్వదు, కానీ 2AB ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటుంది కదా. అందుకని ఇక్కడ ఏం చేయాలి? AB స్క్వేర్ అంటే A స్క్వేర్ అంటే PB స్క్వేర్ రాయాలి. PB స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 4 స్క్వేర్ 16, PB స్క్వేర్ 16 ప్లస్ ఆర్ మైనస్ రాసుకోండి. ప్లస్ ఆర్ మైనస్ 2 4 8 PB. ఇది A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది, A మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇలా రాసుకున్నాం. ఇప్పుడు మేజర్గా మనం ఏం చేయాలంటే పిఏ స్క్వేర్ పీబీ స్క్వేర్ ఉంది కదా, పిఏ స్క్వేర్ పీబీ స్క్వేర్ ఎలా చేయాలో తెలుసు. 16 ఆల్రెడీ ఉంది, 8 పీబీని ఏమి టచ్ చేయదు, అది అట్లా ఉంచండి. ఇప్పుడు పిఏ స్క్వేర్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద పీ టు ఏ హోల్ స్క్వేర్. పీ ఏమి ఇచ్చారు? పీ అంటే మనకి XY తెలుసు, ఏ ఈజ్ 4,0. పిఏ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పీ టు ఏ విత్ హోల్ స్క్వేర్ అంటే x minus 4 x2 minus x1 whole square ప్రకారం x minus 4 whole square plus y minus 0 whole square. This is PA square is equals to PB square. Right side PB square కూడా ఉంది కదా, PB square అంటే x plus 4 whole square, ఎందుకంటే B పాయింట్ ఏముంది -4,0 ఉంది, ప్లస్ y minus 0 whole square. PB square రాసాను, ప్లస్ 16 పక్కన ఉంది, యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ప్లస్ ఆర్ మైనస్ 8 PB. డోంట్ worry about this one. After some steps simplification you can think about that one. ఇప్పుడు x minus 4 whole square అంటే A minus B whole square ఫార్ములా ఉంది కదా, A square అంటే x square minus 2AB అంటే 2 8 4x 2 8 4x plus 4 square 16 plus y minus 0 whole square అంటే y square. Right side x square plus 2 4 8x plus 16 plus y square plus 16 plus or minus 8 PB. ఓకేనా? క్యాన్సిలేషన్ ఉందండి టూ సైడ్స్, ముందు అది క్యాన్సిలేషన్ చేయండి. x square క్యాన్సిల్ and y square cancel two sides, 116 cancel. ఓకేనా? వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్? లెఫ్ట్ సైడ్ మైనస్ 8x, రైట్ సైడ్ ఒక 8x ఉంది, 16 ఉంది, ఆ రెండు లెఫ్ట్ సైడ్ తీసుకోండి. అంటే -8x minus 16 లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్? ప్లస్ ఆర్ మైనస్ 8 PB. నౌ వాట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్? యూ కెన్ లుక్ ఎట్. ఎస్, లెఫ్ట్ సైడ్ ఏముంది? -8x minus 8x minus 16x minus 16 is equals to plus or minus 8 PB. ఓకేనా? నౌ ఇట్ సింప్లైస్ -16 కామన్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? x plus 1 ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 PB. ఇప్పుడు 8 క్యాన్సిల్ ఇన్ 16 2 times, 8 2s క్యాన్సిల్ అవుతుంది, అంతేనా? Now what is left out? Next step, in next step we can add minus 2 times of x plus 1 is the left side is equal to right side plus or minus PB. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అంటే ఆల్రెడీ ఒక PB వచ్చేది రైట్ సైడ్, అప్పుడు ప్లస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. నా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఫర్ దిస్ ఈక్వేషన్, నా లెఫ్ట్ సైడ్ బికమ్స్ -2 whole square అంటే 4 of x plus 1 whole square. కొంచెం జాగ్రత్తగా చేయాలి క్వశ్చన్. ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ PB హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్లో ప్లస్ మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది కాబట్టి సింపుల్గా PB స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి P తెలుసు, B పాయింట్ -4,0 ఇచ్చాడు. అగైన్ లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ 4 ఆఫ్ x plus 1 హోల్ స్క్వేర్ అంటే A plus B హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం x స్క్వేర్ ప్లస్ 2x plus 1 అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అంటే PB స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద P to B హోల్ స్క్వేర్, దట్ ఈస్ x minus plus 4 హోల్ స్క్వేర్ అండ్ y minus 0 whole square. మనకు తెలుసు P పాయింట్ ఈజ్ XY తెలుసు, అండ్ B పాయింట్ ఈజ్ -4,0 గివెన్, డిస్టెన్స్ బిట్వీన్ ద PB x plus 4 whole square y minus 0 whole square అవుతుంది. ఓకేనా? నౌ విచ్ ఎంప్లాయిస్ లెఫ్ట్ సైడ్ 4 into x square 4x square plus 4 2s 8x plus 4. రైట్ సైడ్ చూద్దాం. A plus B whole square అంటే దట్ ఈస్ x square plus 2 4s 8x plus 16 plus y square.
What happened next? And two sides 8x cancelled. Okay now. Next, what is the left side? 4x square is there, right side x square. That is 4x square minus x square. You can write left side. Okay, x square terms. Y square term on the right side matram undi. Plus y square becomes minus y square if you write left side. Then right side, what is left of 16? Then left side plus 4 becomes minus 4 if you take it right side. అలా కొంచెం సింప్లిఫికేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. 4x square minus x square 3x square minus y square is equal 16 minus 4 is 12. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎలా ఇవ్వలేదు, డివైడ్ బై 12 చేశాడు. డివైడ్ బై 12 on both sides. Okay now this next step is divide by 12 అంటే 3x square by 12 minus y square by 12 ఇది left side. Right side 12 by 12 అంటే 1. 3 cancel in 12 4 times అంటే left first term x square by 4 minus y square by 12 is equals to 1. This is only our required is equals to 1. This is only our required equation of locus. Okay na, is equals to 1. That's it. Therefore the required equation of locus is x square by 4 minus y square by 12 is equals to 1. ఇది స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా చేయాలి అంతే. రైట్. Look at the question number 5. What is asking? Find the equation of locus of point P if a 2 3 b 2 minus 3 and pa plus pb is equal to 8. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 4 చేసాం కదా, అదే మోడల్. అక్కడ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ సమ్ ఉంది. సో అక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటే మాడ్యులస్తో పని లేదు. సో వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్? First of all, what is first step? Let P x y be any point in the locus. Be any point in locus. That is first step. Kana? And given that PA plus PB is equals to 4. Given PA plus PB is equals to 4. 8. What you have to do? Yes, PB ni right side తీసుకెళ్ళిపోండి. Same what we did the previous question, same steps only. 8 minus PB అవుతుంది. Then yes, squaring on both sides. Then which implies squaring on both sides చేసినప్పుడు left side PA whole square అవుతుంది, right side 8 minus PB whole square. 8 minus PB whole square అంటే a minus b whole square ప్రకారం 8 square 64 minus 2ab plus b square ముందు రాసుకోండి. PB square a square plus b square minus 2ab, 2 8s 16 PB. Okay now we can substitute the values of PA square PB square as well as PB నేమ్ టచ్ చేయదు, 16 PBని. ఫస్ట్ మనం ముందు చేసాం కదా అదే మోడల్. PA square ఏంటో చూద్దాం. PA square distance between the P to A whole square. A point is given as 2 and 3. Therefore x minus 2 whole square plus y minus 3 whole square, this is a PA square, is equal to 64 as it is PB square. P distance between the P to B whole square, that is B point 2 minus 3. That means x minus 2 whole square plus y plus 3 whole square. ఇది PB square అయిపోయింది. ఇంకా సైడ్ ఏముంది? మైనస్ 16 PB ఉంది. ఓకే, అది అట్లా ఉంచుకోండి. ఈ క్వశ్చన్ రెండు ఇంకా ఈజీ. ఎలా అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ 2 సైడ్స్ సేమ్ ఉంది, x మైనస్ 2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి, ఎందుకంటే ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది డైరెక్ట్గా. ఇప్పుడు y మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2ab 2 3 6y plus 3 square 9 is equals to 64 plus y plus 3 whole square, that is y square plus 6y plus 9 minus 16 PB. Okay now? So now what happened? On two sides y square cancel, right? And 9 cancel. What is left over? Like left side minus 6y, right side minus 6y. Minus 6y minus 6y అవుతుంది left side వచ్చేసరికి. అలాగే plus 64 becomes minus 64 is equals to minus 16 PB. Okay na? In next step, minus 16y means minus 12y minus 64 is equals to minus 16 PB. What is the next step? We can look at now. Let's look at the next step. Left side minus 12y minus 16
minus 12 minus 64. Left side minus 12 minus 64 లోంచి minus 4 కామన్ తీయచ్చు. minus 4 is taken out. 3y ఉంటుంది. 3y plus 16. ఇది left side. 16 4 64. Right side minus 16 pb. 4 cancel. Minus 4 minus 16 minus plus 4 times cancel అవుతుంది. Therefore which implies 3y plus 16 is equals to 4 times of pb square. pb. 4 times of pb. Now again squaring on both sides. Okay na? Squaring on both sides చేసినప్పుడు 3y plus 16 3y plus 16 whole square left side. Right side 4 into pb whole square అంటే 4 square 16 pb square. Which implies 3y plus 16 whole square a plus b whole square ప్రకారం 9y square plus 2ab 2 3 6 6 16 is 96 96y plus 16 16 is 256 a square plus 2ab plus b square formula యూజ్ చేసాం is equals to 16 times of pb square. b పాయింట్ తెలుసు కదా, b పాయింట్ 2 minus 3 ఇచ్చాడు, అది pb square అంటే x minus 2 whole square plus y plus 3 whole square. ఇచ్చిన పాయింట్ ఒకసారి రిఫర్ చేసుకోండి. Okay, now b point is given as what? 2 minus, according to that is that right side formula, that is 9y square plus 96y plus 256, which is equals to right side 16 into x minus 2 whole square a square x square minus 4x plus 4 plus y square plus 6y plus 9. Again you have to expand carefully. These are the major steps. Questions are easy, but calculation part you have to concentrate carefully. In case of simplification, minus or plus. 16 times of first any repetitions are there, x square plus y square. No, minus 4x as it is plus 6y. Constant is the 9 plus 4 13 you can write. Now you have to expand now. 9y square plus 96y plus 256. Expand with 16 right side, that is 16x square plus 16y square minus 16 4 64x 64x plus 16 6 are 96y plus 16 13s 16 13s how much 3 6 18 8 1 3 1s 3 6 16 48, then 6 1, therefore 8 6 4 plus 4 10 0 1 1 plus 1 208 it will be 208 is a 16 18s 16 13s. Now we can understand that on both sides 96y cancel. A y square terms are there, x square terms are, x square term only 16x square is there, that is you can leave left side right side only. ఇప్పుడు left side ఉండండి, right side తీసుకెళ్ళాలి. 16x square right side ఉంది ప్లస్ 16y square ఉంది ఆల్రెడీ, ఈ 9y square ని రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ 9y square అవుతుంది. ఓకేనా, దెన్ minus 64x is left right side only as it is. Then what is there? 208. 208 plus 208 with minus 256 is equals to 0. Now next step, 16x square 16 plus 9 7y square and minus 64x minus 256 plus 208. 16 minus 8 and 8 48 minus 48 or minus 48 is equals to 0. This is only our locus. Therefore locus of the point and answer assigned. That's it. Is it clear? Now we can concentrate on the last question. All these models are I am covering. So what are the different types of models? Right angle triangle model I covered, ratio I covered, area I covered, and the sum of the distances I covered, and the difference of distances I covered. Now last and final question, what is that we look at now? Look at this question. A, B, C are 3 points. A 1 2, B 2 minus 3, C minus 2 3 are 3 points given, and a point P moves such that PA square plus PB square is equal to 2PC square. Then show that the equation of locus of P is 7x minus 7y plus 4 is equal to 0. ఇక్కడ క్లియర్గా 3 పాయింట్స్ ఇచ్చారు. P అంటే మనకి xy లోకస్ పాయింట్ తీసుకుంటాము. వాట్ ఈస్ ద కండిషన్, గివెన్ కండిషన్ హియర్?
పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 2పీసీ స్క్వేర్. అదే డైరెక్ట్ కండిషన్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ స్క్వేర్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి మన స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయవలసిన పని లేదు. డైరెక్ట్గా మనము డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ హోల్ స్క్వేర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ముందు మనకు తెలిసిన ఫస్ట్ స్టెప్ ఈజ్ వాట్? ఎస్, లెట్ pxy be any point in the locus. Be any point. In the locus. Okay na. Next, given equation, given that pa square plus pb square is equals to 2pc square. Andana pa square means distance between the p to a whole square. P point xy, you know, a point 1 2 means distance between the xy to 1 2 is x minus 1 whole square plus y minus 2 whole square. This is the pa square. Now pb square, b point is 2 minus 3, xy is p point, that is x minus 2 whole square. b point మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, ప్లస్ y minus 3 y plus 3 whole square. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ 2 into pc square, 2 ఆఫ్ రాసుకోండి. pc square అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద p to c, c is given as minus 2 3, that is my x minus plus 2 whole square plus y minus 3 whole square. ఇది ఎక్స్పెండ్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ ఆల్రెడీ ఏం ప్రూవ్ చేయాలో చూపించారు, అది కలెక్ట్ చేసి సరిపోతుంది. నౌ యూ కెన్ అండర్స్టాండ్ దట్ x minus 1 whole square a minus b whole square ప్రకారం x square minus 2x plus 1 plus y square minus 4y plus 4, then x minus 2 whole square ఉంది, that is x square minus 2 to 4x with minus plus 2 square 4, then y plus 3 whole square, that is y square plus 2 3 6y plus 9. ఇది లెఫ్ట్ సైడ్. ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ ఏముంది? 2 times of x plus 2 whole square, that is x square plus 4x plus 4 plus y square minus 6y plus 9. ఓకేనా. నో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? విల్ సీ నో. ఇది జాగ్రత్తగా చేస్తే సరిపోద్ది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాన్సన్ట్రేషన్ పెట్టండి ఎక్స్పాన్షన్లో. రైట్. ఎస్, లుక్ ఎట్ ద నెక్స్ట్ స్టెప్ which implies left side simplification చేద్దాం ఫస్ట్. what are there? First x square terms, x square plus x square 2x square are there. Then y square terms, y square plus y square 2y square. This is left side, I am writing first. And x terms ఏమన్నా? minus 2x minus 4x minus 6x. y terms minus 4y plus 6y అంటే plus 2y. And constants 1 plus 4 5 5 plus 4 9 9 plus 9 18. left side ఇది. రైట్ సైడ్ చూద్దాం. 2 times of x square plus y square, x term is 4x, y term is minus 6y, 9 plus 4 plus 13. ఓకే, విచ్ ఇంప్లైస్ పెట్టుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది. అంటే నెక్స్ట్ స్టెప్ ప్రెజెంటేషన్ ఇదంతా. 2x square plus 2y square, left side I am writing as it is, minus 6x plus 2y plus 18 is left side. Right side we can take multiplication with 2, that is 2x square plus 2y square plus 2 4 8x 2 6 12y with minus plus 2 13s 26. Andana right. Now we can understand that two sides 2x square cancel, 2y square cancel. Now left side minus 6x is there, right side 8x is there, minus 6x right side 8x we can write minus 8x left side if we take, plus 2y left side, right side ఏముంది? minus 12y, it becomes plus 12y left side, then plus 18 with minus 26 is equals to 0. ఓకేనా. ఇంకా చూద్దాం. minus 18 minus 8 అంటే minus 6 minus 8 అంటే minus 14x, 2y plus 12y అంటే plus 14y, అండ్ plus 18 minus 26, 26 లోంచి 18 పోతే 16 minus 6 minus 8 is equals to 0. ఓకేనా. అన్నింటిలోనే ఏది కామన్ ఉంది? 2 కామన్ ఉంది. విత్ మైనస్తో 2 కామన్ తీసుకోండి. minus 2 కామన్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్ 7x అవుతుంది, సెకండ్ టర్మ్ minus 7y, థర్డ్ టర్మ్ plus 4 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్ సైడ్ 0 బై minus 2 కూడా 0 అయిపోతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వాట్ ఇస్ లెఫ్ట్ ఓవర్
7x minus 7y plus 4 is equals to 0. ఇదే మనం ప్రూవ్ చేయవలసింది కదా. హెన్స్ ప్రూవ్డ్, మనం ప్రూవ్ చేయవలసింది ఏంటో కూడా ఇచ్చాడు. హెన్స్ ప్రూవ్డ్ అని రాసాను చాలు. ఓకే, ఇది ఒక మోడల్ క్వశ్చన్, అంటే స్క్వార్స్ ఈక్వేషన్ వాడి ఇచ్చారు, దాని ప్రకారం మనం చేస్తాం. ఓకేనా, ఇట్స్ సో సింపుల్ క్వశ్చన్, ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. ఐ థింక్ సో దీస్ క్వశ్చన్స్ వీ ఫాలోడ్ వెల్. ఒక అన్ని మోడల్స్ కవర్ చేశాను, కంఫర్ట్గా ఫీల్